సూటుగా అడుగుతాను, అవి యవనస్తులు, బీరు తాగడం బాగుంటుందా బాగోదా? సిగరెట్ కాల్చడం బాగుంటుందా బాగోదా? ఏం మాకు తెలియదయ్యా, మాకేం తెలుసు. చాలా బాగుంటుందండి. సహజంగా ఏదైనా తినడం వల్ల తాగడం వల్ల రాని సంతోషం వాటి వల్ల కలుగుతుంది. పని పాటలు మానేసి రోడ్లను తిరుగుతూ బాగుంటుందా బాగోదా? బాగుంటుంది. చాలా రకాల సంతోషాలు ఉంటాయి. అయితే అవన్నీ మనం ఎందుకు చెయ్యం అంటే వాటి పర్యవసానం బాధ గనుక, వాటి పర్యవసానం కష్టం గనుక, వాటి పర్యవసానం ఏదైతే ఉందో, ప్రతిఫలం ఏదైతే ఉందో అది శ్రమలు గనుక. ఈరోజు తాగుతున్నాను, బాగానే ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అయితే దాని పర్యవసానం ఏంటి? నా అనారోగ్యం. నేను సిగరెట్ కాలుస్తున్నాను, అది నాకు ఎంతో హాయిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నాకు మనశ్శాంతిని ఇస్తుంది, నా స్ట్రెస్ పోతుంది. అయితే రేపటి పర్యవసానం ఏంటి? నీ అనారోగ్యం కదా. ఎందుకు మనం ఆ పని చేయట్లేదు? సంతోషంగా ఉందిగా, దాంట్లో ఆనందం ఉంటుందిగా, ఆయన ఎందుకు ఆ పని చేయం అంటే దాని పర్యవసానం, దాని ప్రతిఫలం చెప్పడేంటి? సమస్యలు కనుక, వేదం కనుక. నేనేమంటున్నానంటే లోకంలో సంతోషం ఉంది, నేను కాదన్ను. లోకంలో ఆనందం ఉంది, నేను కాదన్ను. అయితే మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకయ్యా అంటే దాని పర్యవసానం శ్రమ గనుక, దాని పర్యవసానం నాశనం గనుక, దాని పర్యవసానం ఇబ్బందులు కనుక. ఎప్పుడు కూడా మనం రెండు ఆటల మీద ఉండడానికి వీల్లేదండి. ఈ రకం ఏ రకమయ్యా అంటే దేవుల్లోనూ సంతోషం ఉంటుందని గ్రహించేవారు, లోకంలోనూ సంతోషం ఉంటుందని గ్రహించేవారు. నాకు దేవుల్లో సంతోషం కావాలండి, లోకంలో సంతోషం కూడా కావాలండి. నాకు దేవుని సన్నిధి కావాలండి, లోకపు సహవాసం కూడా నాకు కావాలండి. ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మాకు క్రిస్మస్ పండగ కావాలండి, మాకు సంక్రాంతి పండగ కూడా కావాలండి. క్రిస్మస్ పండగకేమో కేకులు కోసుకుంటామండి, సంక్రాంతి పండగకేమో పప్పులు వండుకుంటామండి. అంటే నువ్వు దేవుళ్ళలోనూ సంతోషించే రకం, లోకంలో కూడా సంతోషించే రకం. మనకి రెండూ కావాలి. మనకి ఏ రోజు దేవుని వాక్యం విని సంతోషిస్తున్నాడు, అలాగే లోకంలో కూడా ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఇటు క్రిస్మస్కేమో స్టేజ్ మీద డ్యాన్స్ వేసేసి ఏమంటే వేరే వేరే పండుగలకేమో రోడ్ల మీద గొంతేసే రకమైతే దేవుడిని అంగీకరించడు. అలాంటి వారిని వాక్యం చెప్తున్నమాట. పులిసిన పిండి వాళ్ళు పాడైపోతారు, మనుషుల్ని పాడు చేస్తారు. మనకెందుకండి పండుగలు? లోక మర్యాద మనకెందుకండి? వాళ్ళు ఎవరో ఏటలు కోస్తే మనకెందుకండి? కోడిని కోస్తే మనకెందుకండి? మేకను కోస్తే మనకెందుకండి? మనకి ఏ సంబంధం అవి? మనకి అవి కావాలి, ఇవి కావాలి. దేవుడు అంగీకరిస్తాడా? దేవుడిని ఎంచుకుంటాడా? దేవుడిని ఏర్పరచుకుంటాడా? తన గుంపులో ప్రభు నిన్ను చేర్చుకుంటాడా? దేవుని బిడ్డ కదా, దేవుని బిడ్డలానే జీవిద్దాం. దేవుని బిడ్డలం కదండి, దేవుని బిడ్డలానే బ్రతుకుదాం. లోకం మనకెందుకు? అక్రమం మనకెందుకు? లోకంలో చేసినంతకాలం చేసే వచ్చాం కదా, మనకేం తెలియకుండా మనం ఏం ఎరక్కన రాలేదు కదా, చేసే వచ్చాం. అవన్నీ వద్దనుకుని, అవన్నీ నిజం కాదనుకుని, అవన్నీ నిజమైన సంతోషంలో భాగాలు కాదనుకునే కదా ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ బయటకు బట్టను ఎందుకు చేయడానికి ఇష్టపడుతున్నా?